నవీన్ యాదవ్ ఉన్నాడు, మాట్లాడదాం. ఉదయం నుంచి ఎలా సాగుతోంది, ఎన్ని ఏరియాలలో పర్యటించారు? 3 డివిజన్లు పర్యటించినాము. చాలా బాగుంది, పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ అధికారులు కూడా చాలా చక్కటి అరేంజ్మెంట్స్ చేసినారు. పోలీసులు కూడా మంచి బందోబస్తు పెట్టినారు. అండ్ ఎవరైనా ఓటర్ ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా హెల్ప్ డెస్క్లు కూడా పెట్టినారు. ఏదైనా ఓటు మిస్ అయినా జంప్ అయినా తెలుసుకోవడానికి త్రూ యాప్ హెల్ప్ డెస్క్ కూడా పెట్టినారు. అండ్ ఎవరైనా పేషెంట్స్ ఉంటే కూడా వాళ్ళకి ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా పెట్టినారు. చాలా అరేంజ్మెంట్స్, ఓటర్కి మంచి అరేంజ్మెంట్స్ జరిగినాయి. 40% వరకు 35 to 40% పోలింగ్ అయింది. ఇంకో 30% ఇంతవరకు అవుతుంది అనుకుంటున్నారు పర్సెంటేజ్? నా అందాజ 55 to 60 మధ్యలో అవుతుందని అనుకుంటున్నాను. అంత మీ సక్సెస్ అంటే ఇక అందరి సక్సెస్. లాస్ట్ 2 years లో 47 దాటి రాలేదు. అందరి హార్డ్ వర్క్ 47 దాటలేదు. కానీ ఈ గత 2 నెలలుగా 3 నెలలుగా జూబ్లీస్ మీద వస్తున్నటువంటి వార్తలు కథనాలన్నీ కూడా బాగా సమాజం పట్ల బాగా నాలెడ్జ్, ఎలక్షన్ పట్ల బాగా అవగాహన, ఓటు విలువ, కొత్త ఫ్రెష్ ఓటర్స్ ఓటు విలువ, మన బాధ్యత అన్ని కూడా బాగా తెలుసుకున్నారు. దానివల్ల కొంత నాన్ లోకల్ పర్సన్స్ ఉన్నారు అనేది ఎలక్షన్ కమిషన్ మీ పైన సీరియస్ అయినది తెలుసు. మా మీద సీరియస్. కేసులు నమోదు చేయండి. అసలు అన్నోన్ పర్సన్స్ ఎందుకు బూత్ చుట్టూ తిరుగుతా ఉన్నారు? మాకు ఐడియా లేదు, అట్లాంటిది ఏం లేదా? నాకు ఐడియా లేదు. అన్నోన్ ఎవరు అంత పీస్ఫుల్ గా. మొత్తానికి ఈ ఎలక్షన్ పీస్ఫుల్ గానే సాగుతుందంటూ మాత్రం నవీన్ యాదవ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.